సంక్రాంతికి వస్తున్నాం హిట్‌తో ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసిన 'వెంకీ మామ'. ఇంతకీ ఎంతంటే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 3 సినిమాల్లో గట్టి కలెక్షన్లని సాధించింది 'వెంకీ మామ' యొక్క 'సంక్రాంతికి వస్తున్నాం' అన్న సినిమానే అని మనలో చాలా మందికి తెలిసే ఉంటుందిగా. అంతేకాదు, ఈ సినిమా దెబ్బతో 'వెంకీ మామ' 200 కోట్ల కలెక్షన్ల హీరో జాబితాలోకి చేరిపోయాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో ఆ మార్క్ని అందుకుంది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే. ఆయన తరువాత మరలా విక్టరీ వెంకటేష్ గారే ఆ స్థాయి కలెక్షన్లని సాధించి సరికొత్త రికార్డ్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక సాధారణంగా హీరోలు మంచి హిట్లు సాధిస్తే వారి మార్కెట్ వాల్యూ పెరగడం ద్వారా వారి రెమ్యునరేషన్ కూడా పెంచుతూ ఉంటారు అని తెలిసిందేగా. అలాంటి పనే సంక్రాంతికి వస్తున్నాం భారీ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు చేశారు. అది కూడా ఒకేసారి గట్టిగానే పెంచేశారు. ఆయనతో పాటు మరో సీనియర్ స్టార్ హీరో అయిన బాలకృష్ణ కూడా వరుస విజయాల వలన తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ సీనియర్ హీరోలకి గతంలో ఎలాంటి రెమ్యునరేషన్లు ఉండేవి, ఇప్పుడు ఏ స్థాయిలో అవి పెంచేశారు అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, 'వెంకీ మామ'కి ఫ్యామిలీ ఆడియన్స్లో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. దానివలన ఫ్యామిలీ ఆడియన్స్లో తన సినిమా క్లిక్ అయితే ఎలా ఉంటుందో లేటెస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు 'వెంకీ మామ' మార్కెట్ కొద్దిగా తక్కువగానే ఉండేది అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన నుండి చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లు మాత్రం ఆల్ టైమ్ హైయెస్ట్గా దూసుకెళ్తున్నాయి. అందుకే ఫైనల్గా సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్తో 'వెంకీ మామ' తన రెమ్యునరేషన్ని భారీగా పెంచినట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటి వరకు తన సినిమాలకు 8 నుండి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న 'వెంకీ మామ' సంక్రాంతికి వస్తున్నాం భారీ సక్సెస్ తరువాత దానిని 15 కోట్లకి పెంచినట్టుగా తెలుస్తోంది. ఇక 'వెంకీ మామ' సంగతి అటుంచితే, మరోపక్క బాలయ్య బాబు కూడా 'డాకు మహారాజ్' హిట్తో తన రెమ్యునరేషన్ భారీగానే పెంచినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గతంలో ఒక్కో సినిమాకి 20 నుండి 30 కోట్లు తీసుకునే బాలకృష్ణ 'అఖండ పార్ట్ 2' కోసం 40 కోట్లకి పైగా తీసుకుంటున్నాడంట. అలా ఇప్పుడు మన సీనియర్ హీరోలు కూడా రెమ్యునరేషన్ పరంగా యంగ్ స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతున్నారు. ఇవండి మన సీనియర్ హీరోలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయాలు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.